అయితే కొన్ని మేరీ మాత చర్చిలు కొన్ని ఏరియాస్ లోనే కొబ్బరికాయ కొట్టడం, కొవ్వొత్తి వెలిగించడం, లేకపోతే గుండు కొట్టించుకోవడం, 7 వారాలు లైన్ గా వెళ్ళడం వరుసగా, మోకాలతో కొండపైకి ఎక్కడం, రాయి మీద రాయి పెట్టడం, ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇవి వాక్యంలో లేవు. అయితే తెలిసిన వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, తెలిసి కూడా ఎందుకు కొంతమంది అలా చేసుకుంటా బాగున్నారు? ఇది మనం తమ్ముడు మీ పేరేంటో చెప్తారా? బ్రదర్, నా పేరు అర్జున్ బ్రదర్. అర్జున్ అన్నవరం నుంచి తమ్ముడు. ఇది చాలా మందికి తప్పు అని తెలియదండి ప్రజలకి. ఇది ఒక్క క్యాథలిక్ సంప్రదాయంలోనే కాదు, ఇది వేరే సంప్రదాయాల్లో కూడా ఇటువంటి ఇవి ఉన్నాయి. కొన్ని చర్చెస్ లో ఆ చర్చి ఫౌండర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడం, ఆయన మట్టి తెచ్చుకోవడం, ఆ చర్చి ఫౌండర్ యొక్క ఫోటో పెట్టుకొని ఇంట్లో దానికి కడ్డీలు వెలిగించుకోవడం, మీరు చెప్తున్నటువంటి సంప్రదాయాలు కూడా. అంటే ఇవేంటంటే పక్కన ఉన్న కల్చర్లో ఉన్నటువంటి పక్క మత సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలను కాపీ కొట్టుకోవడం. అంటే దానికి భిన్నంగా క్రైస్తవ సంస్కృతిని సృష్టించడం బదులు రాజీ పడిపోయి కాపీ కొట్టేసి ఇలాగాని చేస్తే ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం అవుతుంది, జనం ఎక్కువ వస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం కట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో ఎక్కడో స్వార్థం ఉంటుంది. జనాన్ని ఆకర్షించాలి, జనం వచ్చినప్పుడు ఇది ఒక యాత్రాస్థలంగా మారుతుంది. కాబట్టి దానివల్ల చాలా అనేక ఇతరత్ర లాభాలు చాలా ఉంటాయి అన్నమాట. కనీసం సృష్టించిన వారికి తెలిసి ఈ విషయం. పాపం మొక్కుతున్న వాళ్ళకి ఆ మోచెప్పులు పగిలిపోయేలాగా మెట్లెక్కి వెళ్లే వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ అమాయక ప్రజలకి ఈ సృష్టించిన ఈ ఎవరైతే ఉన్నారో గురువర్యులు వారికి బాగానే తెలుసు. మరి వాళ్ళు దేవుడికి లెక్కప్పు చెప్పుకోవాలి. ఖండించాం, చాలాసార్లు ఖండించాం. ఖండించిన వాళ్ళు మారుతారా? వాళ్ళు మారరు. వాళ్ళు ఇక దానికి కట్టుబడిపోయారు. కాబట్టి వాళ్ళు దాన్ని భారత సమాజం కూడా అంగీకరిస్తుంది. మన దగ్గర ఏమిటంటే మనలాంటి వాడు పక్కన ఉంటే వాడిని అంగీకరిస్తాం. మనకి భిన్నంగా ఉంటేనే కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనం ఒక దేవుడి పేరిట టెంకాయ కొట్టారు, కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ మేరీ మాత పేరిట కొబ్బరికాయ కొట్టారు అనుకోండి, పెద్ద ఏం అనిపించదు. అలా కాకుండా అయ్యా కొబ్బరికాయ కొట్టద్దు అన్నాం అనుకోండి, గొడవ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తున్నారంటే రాజీ పడిపోవడం ఈజీ కదా, ఎదురు నిలబడడం కష్టం. రాజీ పడిపోవడం ఈజీ. నేను ఇందాక అదే చెప్తున్నాను, భిన్న సంస్కృతి సృష్టించాల్సిన చోట సృష్టించాలి, మమేకం అవ్వాల్సిన చోట మమేకం అవ్వాలి. మమేకం అవ్వాల్సిన చోటేమో భిన్నంగా జీవిస్తున్నారు. ఇందాక ఆయన చెప్పాడు, ఒక కులం వారికి ఏమో వంటగదిలో వేరే రూమ్ లో పెడతారు భోజనము, మాకేమో ఇంకో దగ్గర పెడతారు భోజనము. అక్కడ భిన్నత్వం ఉండకూడదు. కానీ ఇలాంటి వాటి దగ్గర ఏం చేయాలి? కలిసిపోతున్నారు. ఇలాంటి వాటి దగ్గర నిజానికి భిన్నత్వం సృష్టించుకోవాలి. కాబట్టి మనం ఆపోజిట్ లో ఉన్నాం అన్నమాట. అది మమేకము కావట్లేదు. సరే, ఎక్కడ మమేకం అవ్వాలో, ఎక్కడ భిన్న సంస్కృతి సృష్టించాలో అక్కడ భిన్న సంస్కృతి సృష్టించట్లేదు. ఇక దేవుడే కాపాడాలి ఇలాంటి వాళ్ళని. కాబట్టి ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఆ గురువుల్ని మనం మార్చలేము, ఈ నాయకుల్ని మనం మార్చలేము. ప్రజలు ఏం చేయాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివి వాక్యపు వెలుగులో, ఇప్పుడు హిందూ మత గ్రంథాలు ఉన్నాయి అనుకోండి, అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు 4 వేదాలు తెలుగులో దొరకవు అందరికి. ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు అంత పెద్ద భాండాగారం, వాళ్ళకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఇవన్నీ చదివే ఓపిక ఏ హిందువుకి కూడా ఉండదు. కానీ నీకు క్లుప్తీకరించి దేవుడు ఒక పుస్తకం ఇచ్చాడు, 66 పుస్తకాలని క్లుప్తీకరించి. దీన్ని నువ్వు చదవలేవా? రోజుకి 4 అధ్యాయాలు చదివినా నువ్వు సంవత్సరానికి దీని మొత్తం సారాంశం నీకు గ్రహించగలుగుతావు కదా. దీన్ని చదివే ఓపిక లేనప్పుడు, ఆధ్యాత్మిక సోమరితనంతో చదవనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి అజ్ఞానంలో పడిపోయి స్వాముల వారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం, భాష గారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. అది ప్రాబ్లం. ప్రజలు మారాలి. దట్స్ గుడ్ సజెషన్. సిస్టర్ మాట్లాడండి.